నమస్కారం. VCN వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహాశివరాత్రిని పురస్కరించుకొని నిర్మల్ పట్టణంలోని పలు శివాలయాల్లో భక్తుల అభిషేకాలు, ప్రత్యేక పూజలు. కదిరే పాప హరీశ్వర ఆలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని భక్తులతో పోటెత్తిన ఆలయం. బూర్గుపల్లి శివాలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని భక్తుల ప్రత్యేక పూజలు, భక్తులతో కిక్కిరిసిపోయిన ఆలయం. నిర్మల్ పట్టణంలోని పలు శివాలయాల్లో శివరాత్రిని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని నగరేశ్వరవాడ, వెంకటాద్రిపేట్, బుధార్పేట్, నటరాజ్ నగర్, మహాదేవపురం, హరినక్షత్రం మల్లన్నగుట్ట శివాలయం, వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం, సాకెర, అలాగే పలు శివ క్షేత్రాల్లో వేడుకల్ని ఘనంగా ప్రారంభించారు. వేకోజాము నుంచే పలు ప్రాంతాల్లోని శైవ క్షేత్రాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఈ సందర్భంగా భక్తులు శివుడికి అభిషేకాలు నిర్వహిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఒకటి రెండు కాదు మూడు కన్నులు ఉన్నా ఎటు చూస్తాడో ఏం చేస్తాడో అర్థం కాడు. 100 దాకా దాదాపు వరసలు ఉన్నా ఎవరికేమైతాడో తెలపడు చూడు. ఆ సరసన గౌరమ్మను శిరసున గంగమ్మను నిలిపి ఎట్ట పంచినావో అంత ప్రేమను. ఎంత నీ వెతకను ఎన్ని కథలు చదవను పూటకొకటి చూపుతుండ
కదిలే బాబా హరేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రిని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దిలార్పూర్ మండలం కదిలే పాపారేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని ఉదయం నుండి భక్తులు స్వామివారిని దర్శించుకొని అభిషేకాలు, ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. కొండ మీద కొండ నాట ఓ లింగమయ్యా, బండ మీద బండ నాట నా దగ్గమయ్యా, మూడు గుండ్ల పైన నాట ఓ లింగమయ్యా, చెరువు గట్టు శంకరయ్య నా దగ్గమయ్యా. పరశురాముడు వచ్చనాట ఓ లింగమయ్యా, నిన్ను నిలిపి గొలిచనాట నా దంగమయ్యా, తపస్సేమో చేసినాట ఓ లింగమయ్యా, దర్శనాన్ని పొందినాట నా దంగమయ్యా. లింగమందు లింగమాట ఓ లింగమయ్యా, ఆత్మలింగ రూపమాట నా దంగమయ్యా, రూపమంటే రూపమాట ఓ లింగమయ్యా, జడల రామలింగ రూపు నా దంగమయ్యా. మామిడ మండలం బూరుగుపల్లి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బూరుగుపల్లి గ్రామంలో అతి పురాతనమైన శివాలయంలో శివరాత్రిని పురస్కరించుకొని భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చారు. వేలాది సంఖ్యలో భక్తులు క్యూలో నిలబడి శివయ్యను దర్శించుకున్నారు. శివయ్యకు పుష్పార్చన, అభిషేకాలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని వసతులు కల్పించారు. ఒకటి రెండు కాదు మూడు కన్నులు ఉన్నా ఎటు చూస్తాడో ఏం చేస్తాడో అర్థం కాడు. 100 దాకా దాదాపు వరసలు ఉన్నా ఎవరికేమైతాడో తలపడు చూడు. సరసన గౌరమ్మను శిరసున గంగమ్మను నిలిపి ఎట్ట పంచినావో. శనివారాన్ని పురస్కరించుకొని పలు హనుమాన్ ఆలయాల్లో హనుమాన్ చాలీస కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని దక్షిణముఖి చింతకుంటవాడ, బాగులవాడ, మంజులాపూర్, శాస్త్రీనగర్ హనుమాన్ ఆలయాల్లో శనివారాన్ని పురస్కరించుకొని హనుమాన్ చాలీస కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై హనుమాన్ చాలీస కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రతి శనివారం రోజున ప్రతాప మహాజగవందన విద్యామాన వివేకు మలకన సీతా వనవసియ జనావ ఏకాదశ పారే నాయ సజీవన లగన జిహాయ వీర గువీర హర్షిహాయ महाभारत सम तुम प्रिय भाई साहसवदन तुम्हारो यश गावे दशारद सही कपाल जहाते कवि गोविंद. దిలార్పూర్ మండలం కదిలే పాపేశ్వర ఆలయంలో మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మహాశివరాత్రి పర్వదినాన ఆ శివుని దీవెనలు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కత్తి కిరణ్, కృష్ణవేణి, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
सर्वमंगलकारिणी जगत्स्वरूपिणी कल्याणी जय दुर्गा अन्नपूर्णा देवता या देवी सर्वभूतेषु दया रूपेण संस्थिता नमस्ते नमस्ते नमो नमः या देवी सर्वभूतेषु कांति रूपेण संस्थिता नमस्ते नमस्ते नमो नमः अन्नपूर्णा देवता सर्वमंगलकारिणी जगत्स्वरूपिणी अन्नपूर्णा देवता तम अर्चना पूजनं च महा మహాశివరాత్రి సందర్భంగా కదిలి పాపాలేశ్వర మందిరానికి రావడం రోజు దర్శనం చేసుకొని మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి వచ్చే పూజలు మొదలైతాయి. మరి భారతదేశమే కాకుండా ప్రపంచమంతటా కూడా శివభక్తులు పెద్ద ఎత్తున వల్ల శివాలయాలకు వెళ్ళి పూజలు అర్చనలు ఆ శివుడి యొక్క ఆశీర్వాదం తీసుకోవడము ప్రతి ఒక్కరికి కూడా చాలా ప్రత్యేకత. మేము కూడా కదిలి పురాతనమైన దేవాలయం పరశురాముడు ఇక్కడ స్థాపించినటువంటి దేవాలయం చాలా పవిత్రత. ఇక్కడ మొక్కుకున్నటువంటి మొక్కులు 100% నెరవేరుతాయి. కాబట్టి ఈ యొక్క కదిలి పాపాలేశ్వర దేవాలయంకి వచ్చి భక్తులు పూజలు చేస్తారు. కాబట్టి ఈ యొక్క దేవాలయం ఇంకా బాగా ఒక అడవిలో ఉన్నటువంటి దేవాలయం ఇంకా బాగా ప్రసిద్ధి చెంది ఇంకా బాగా పేరు ప్రఖ్యాతులు వచ్చి బాగా అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాను. ఆ శివరాత్రి రోజు నాడు శివుడి యొక్క ఆశీర్వాదం అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహాశివరాత్రిని పురస్కరించుకొని నిర్మల్ పట్టణంలోని పలు శివాలయాల్లో భక్తుల అభిషేకాలు, ప్రత్యేక పూజలు. కదిరే పాప హరీశ్వర ఆలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని భక్తులతో పోటెత్తిన ఆలయం. బూరుగుపల్లి శివాలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని భక్తుల ప్రత్యేక పూజలు, భక్తులతో కిక్కిరిసిపోయిన ఆలయం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. నమస్కారం.